జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై 11వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, రాశి ఫలాల్ని ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి సంచారము, కర్కాటక రాశిలో వక్రించిన బుధ భగవానుడు. ఈ వారంలో బుధ భగవానుడు కర్కాటక రాశి మరియు మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో గురు భగవానుడు సంచారము, శుక్రదేవుని సంచారము సింహరాశిలో, కేతు భగవానుడి సంచారం కూడా సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారము, శనేశ్వరుడి సంచారము మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో ఉంది. ఇవి అన్ని రాశుల్ని చాలా తొందరగా చుట్టుముట్టి వచ్చే చంద్రుడు. ఈ వారము ఆయన రాశి గమనాలు వచ్చేసేసి కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 4 రాశుల్లో, అంటే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశుల్లో, ఈ 4 రాశుల్లో చంద్ర భగవానుడి సంచారం ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాము. ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో ఉన్న ప్రత్యేకాంశము అది కూడా ఒకసారి మనం చూద్దాం. బుధ భగవానుడు వక్రించి ఉండడమే ఈ వారం ఉన్న స్పెషల్. బుధ భగవానుడు వక్రగమనము కర్కాటక రాశిలో వక్రగమనము చాలా స్పెషల్ అంశము. అయితే కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా మంచిది, కొన్ని రాశుల వాళ్ళకి ఇది పూర్తిగా అనుకూలం కాదు. ఏ రాశుల వాళ్ళకి మంచిది అంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచిది, అలాగే ధను మీన రాశి వాళ్ళకి మంచిది. న్యూట్రల్ గా ఎవరికి ఉంటుంది అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండని రాశులు, కొంత గుడ్ ఎఫెక్ట్స్ ఉండే రాశులు మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళకి న్యూట్రల్ గా ఉంటుంది, కొంచెం గుడ్ కూడా ఉంటుంది. కానీ చాలా కొంచెం ఇబ్బంది కలిగే రాశులు వచ్చేసేసి మకర కుంభ రాశుల వాళ్ళకి కూడా న్యూట్రల్ కంటే కొంచెం దిగువన కొంచెం ఫలితాలు ఉంటాయి. ఇంకా వృషభ తుల రాశుల వాళ్ళకి ఈ గోచారంలో ఉన్న బుధ భగవానుడి యొక్క వక్రగమనము కొన్నిట్లో అంటే 50-50 అని చెప్పచ్చు. వృషభ తులారాశుల వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి రెండు 50-50గా ఉంటాయి. సింహరాశి వాళ్ళకి ఇది మంచిది, చాలా మంచి యోగంగా ఉంటుంది. ఇంకా బుధ భగవానుడు రాశులైన మిథున కన్యా రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఇద్దరికి కూడా ఇది అనుకూలంగానే ఉంటుంది. సో విడివిడిగా మనం అసలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాము. అలాగే చివరిలో ఈ గోచారంలో ఉన్న అన్ని ప్లానెట్ గమనాలను అనుసరించి పరిహారం ఈ వారం ఏం చేసుకోవాలో కూడా మనం చూద్దాము. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు మీ సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్లు వింటారు. మీ సంతానానికి స్కాలర్షిప్స్ అవి రావడానికి అవకాశం ఉంది. మీరు విద్యార్థినులు అయితే కనుక మంచి స్కోర్ చేస్తారు. మీరు చదువుతున్న, మీరు ఏదైతే రెస్పెక్టివ్ ఫీల్డ్స్ తీసుకున్నారో, సబ్జెక్ట్స్ తీసుకున్నారో వాటిల్లో బాగా మీరు ఉత్తీర్ణత సాధిస్తారు. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది. ఇది మీ పిల్లల ఫ్యూచర్కి కావచ్చు, లేదా మీ ఫ్యూచర్కి కావచ్చు. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ వీక్ నుంచి చేయగలుగుతారు. అది పెట్టినప్పటి నుంచి మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అంటే ఒక ఎఫ్డి వేసినా లేదా డబ్బులు సేవ్ చేసినా అది మనకి కొన్నంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వారం మీరు ఇన్నాళ్ళు చేసిన సేవింగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ వారం చేసే సేవింగ్స్ మీకు చాలా మనోధైర్యాన్ని, మనోనిర్భరాన్ని కలిగిస్తుంది. అలా ఉన్నాయి మీకు ఇప్పుడున్న గోచారంలో ఉన్న గ్రహ దేవతల యొక్క బలము. మీరు కనుక గృహ ప్రయత్నాలు చేయాలనుకుంటే బెస్ట్ పీరియడ్ గృహ ప్రయత్నాలు చేయడానికి. అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా చాలా మంచి సమయంలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా సమయం బాగా ఉంది, అనుకూలంగానే ఉంది.
ఇబ్బందులు అయితే ఏమీ లేదు, చాలా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయం అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా యొక్క సూర్యోదయం ఏ సమయంలో ప్రారంభం అవుతుందో మీరు ఏదన్నా ఆస్ట్రో యాప్స్ లో కొట్టుకున్నా వస్తుంది, పంచాంగంలో చూసుకున్నా తెలుస్తుంది సూర్యోదయం. ఈ సూర్యోదయ సమయము మరియు చంద్రోదయ సమయము, ఈ రెండు సమయాల్లో కనీసం ఒక పావు గంట భగవద్ ధ్యానము, మీకు కుదిరితే ఒక గంట కాలం పాటు భగవద్ ధ్యానం చేస్తే మంచిది. కుదరకపోతే తుదికి పావు గంట సేపు అయినా సరే భగవద్ ధ్యానం చేసుకుంటే మంచిది. ఇప్పుడు బుధ భగవానుడు వక్ర గమనము, ఆయన మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ రవి అస్థుతులై ఉన్నారు. రవి సంచారం మిథున రాశిలో ఉంది. ఇది అందరికీ మంచి యోగాన్ని ఇవ్వాలంటే మిథున రాశిలోకి ఆయన వక్రగతిలో ఉన్న ఆయన స్వక్షేత్రానికి వెళ్తున్నారు కాబట్టి ఒక రకంగా చూస్తే అది మంచిది. అక్కడ రవి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సూర్యోదయ సమయం చంద్రోదయ సమయం 15 నిమిషాలు, అంటే గంటలో స్టార్ట్ అయిన 15 నిమిషాల్లో చేయొచ్చు, లేదా సూర్యోదయం అయిన గంటలోపు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైం గంటలోపు ఒక 15 నిమిషాలు మీకు ఇష్టమైన భగవద్ ధ్యానం చేయండి, చాలా మంచిది. ఒక 15 నిమిషాల పాటు చేయడం వల్ల దీనివల్ల ఏంటంటే యోగాలకి మేల్కొల్పు. పరిహారము, ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారం రోజుల పాటు కూడా బుధ భగవానుడు ఆయన రాశి కర్కాటక రాశి మరియు మిథున రాశిలో సంచారం జరుగుతుంది, వక్రగతిలో ఉన్నాడు కాబట్టి. మిథున రాశిలో రవి సంచారం ఉంది. రవి సంచారం ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా సింపుల్ రెమెడీ ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ పరిహారము ఉదయాన్నే సూర్యోదయమైన గంట లోపల, మీకు ఆస్ట్రో యాప్స్ లో వస్తుంది సూర్యోదయ సమయము, పంచాంగంలో చూసుకున్న సూర్యోదయం ఏ సమయానికి ఉందో తెలుస్తుంది, అలాగే చంద్రోదయం ఏ సమయంలో అవుతుంది, ఈ రెండు చూసుకోండి. ఈ రెండు చూసుకొని ఆ సమయంలో ఉదాహరణకి సూర్యోదయము 6ంటికి మొదలైంది అనుకోండి, ఇప్పుడు ఎండాకాలం కంటే 6ంటికి 5:45 5:50 ఇలా స్టార్ట్ అయిపోతుంది. చలికాలం అంటే 6:30 ఒక్కొక్కసారి 7:00 కూడా స్టార్ట్ అవుతుంది సూర్యోదయం. సో ఆ టైంలో ఒక గంట లోపల ఒక పావు గంట సేపు, మీకు కుదిరితే గంట సేపు లేదా ఒక పావు గంట సేపు మీకు ఇష్టమైన దేవత ఆరాధన ధ్యానము చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీ జన్మ జాతకంలో బుధ బలం బాగోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం మీ బుధ బలాన్ని పెంపొందించుకోవడానికి. బుధ బలం కావాలి, ఎందుకంటే మనకి వెల్త్ సిగ్నిఫికేటర్ ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం కారకత్వం వహిస్తుంది. వెల్త్ సిగ్నిఫికేటర్ లో వన్ ఆఫ్ ద ప్లానెట్ బుధ భగవానుడు. ఆయన ఇచ్చే వెల్త్ చాలా బాగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే కనుక ఉదాహరణకి మనకి అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్ గారిని తీసుకున్నాము. ఆయనకి బుధ బలం ఎంత బాగా ఉందంటే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఎక్కువ పోరాటాలు లేకుండా, అలాగే ఎంఎస్ ధోని గారు, వీళ్ళిద్దరూ కూడా బుధ బలం అంటే ఎంఎస్ ధోని గారికి వేరే ప్లాన్ స్ట్రెంత్ కూడా ఉంది, బట్ సచిన్ టెండూల్కర్ గారికి బాగా బుధ బలం ఉంది. సో ప్రశాంతంగా ఆయన చాలా ఎర్లీ ఏజ్ లో క్రికెట్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, రాజకీయాల్లో మంచి సముచిత స్థానం గౌరవం దక్కింది. బుధ బలం బాగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. ఎక్కువగా పాలిటిక్స్ లోకి లోన్ అవ్వకుండా, అసలు లేకుండా ఎవరికి ఉండదు కాబట్టి అది మినిమం అసలు లెక్కలోకి రాని పాలిటిక్స్ తోటి చాలా చక్కగా వారు లైఫ్ లో ఎదగడం మనం చూసాం. వాళ్ళ లైఫ్ లో వారు ఎదిగారు. అలాంటి బలం కావాలంటే ఎవరికైనా సరే బుధుడు అనుకూలంగా ఉంటే ఇలాంటి వరం మనకి చేకూరుతుంది. మీ జన్మ జాతకంలో బుధ బలం ఉంటే ఇది ఇంకా డబల్ అవుతుంది. బుధ బలం లేకపోతే ఇప్పుడు పెంచుకోవడానికి ఇది ఒక సదావకాశం. దీనికి చేయాల్సింది ఏమీ లేదు. సూర్యోదయం సమయంలో సూర్యోదయమైన ఒక గంట సేపటి లోపల, చంద్రోదయమైన ఒక గంట సేపటి లోపల పావు గంట అంటే 15 నిమిషాలు మీరు భగవద్ ధ్యానం చేసుకోవడం అంతే, అంతకు మించి ఏమీ అవసరం లేదు. చాలా చక్కటి బుధ బలాన్ని పెంపొందించుకోవడానికి ఇది
భగవంతుడు మనకి ఇచ్చిన ఒక సదావకాశము. మీకు కుదిరితే గంట సేపు చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా బుధబలాన్ని పెంచుకొని, అంటే బుధుడుకి అధిదైవం విష్ణుమూర్తి, ఆయన స్థితికారకుడైన శ్రీమన్నారాయణ యొక్క కటాక్షం వల్ల మన స్థితి ఎప్పుడూ కూడా బాగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. బుధబలం బాగా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో ఉండవు. అనుకుంటూ ఉంటారు కదా, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు, తర్వాత పడిపోయారు. ఇలాగ కొంతమంది అయితే వాళ్ళకి అంటే స్నేక్ అండ్ లాడర్ లాగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని చెప్తూ ఉంటారు. అదే కదా అప్స్ అండ్ డౌన్స్. ఇలా లేకుండా ఎప్పుడూ కూడా లైఫ్ అప్, అలాగే డౌన్. ఒకవేళ అన్ని వేళలా మనకి టైం అనుకూలంగా ఉండాలని ఎప్పుడూ ఉండదు లైఫ్ లో. ఎప్పుడైనా టైము పూర్తిగా అనుకూలంగా లేకపోతే డౌన్ ఫాల్ కాకుండా అక్కడి నుంచి కనీసం న్యూట్రల్ గా వెళ్తూ ఉంటాయి. అంత అప్పు లేకపోయినా న్యూట్రల్ గా వెళ్తూ మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఇలా ఉంటే చాలా బాగా ఉంటుంది. ఇలా ఉండాలి అంటే బుధబలం చాలా బాగా ఉంటేనే ఇలాంటివి సాధ్యపడతాయి. అదర్వైజ్ పూర్తిగా ఇలాంటి కటాక్షాన్ని చేసే బుధ భగవానుడే. ఇప్పుడు చూడండి, పిల్లల దగ్గర ఏదైనా ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వమంటే నాయి అని పక్కన పెట్టేసుకుంటారు. ఇంకొకటి, వాళ్ళ దగ్గర ఎవరు తీసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది అది వాళ్ళకి చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ చాక్లెట్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, లేదా రూపాయి కావచ్చు, అది వాళ్ళకి చాలా వాల్యుబుల్ గా అనిపిస్తుంది. అంటే ఊరికే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. అలాగా ఎలాగైతే ఒక పసిపిల్లల్ని కావచ్చు, కొంత పసిపిల్లల జోలికి తీసుకోవాలని ఎవరు అనుకోరు, అలా బుధబలం బాగా ఉంటే వాళ్ళ వెల్త్ చీటింగ్ కి లోన్ అవ్వదు, బ్యాక్ స్టాబింగ్ ఉండదు, ఇలాంటివేవీ ఉండదు. ఇవేవీ లేకుండా గట్టిగా ఆరాట పోరాటాలు లేకుండా అది గురుబలం కూడా ఉంటే చాలా ప్రశాంతంగా వెళ్తుంది. బుధబలం చాలా మస్ట్, అందరికీ కావాలి బుధబలము. అందులో ఇప్పుడు ఉన్న ఈ సినారియోలో కలియుగంలో బుధబలం కరెక్ట్ గా ఉంటే కనుక చాలా ప్రశాంతంగా మన జీవనం సాగుతుంది. ఇలా మన అందరం కూడా విష్ణుమూర్తి కటాక్షాన్ని పొంది చక్కటి సుఖ సౌఖ్యాలతోటి మన జీవితాన్ని సాగించాలని చెప్పి అమ్మవారిలో బాలస్వరూపం బుధ భగవానుడిని సూచిస్తుంది. బాల త్రిపుర సుందరి ఆరాధన చేస్తే కనుక జన్మజాతకంలో బుధ భగవానుడు ఎలా ఉన్నా సరే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో పసిపిల్లలు అంటే కనీసం 5 ఏళ్ల లోపల పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం మీకు కుదిరితే కనుక వాళ్ళని ప్యాంపర్ చేయడము, ఇలాంటివి చేసినా కూడా బుధబలం బాగా పెరుగుతుంది. మనందరి జాతకంలో ఉన్న బుధబలాన్ని పెంపొందించుకొని ప్రశాంతంగా చక్కటి జీవితాన్ని మనందరం కూడా కొనసాగించాలని చెప్పి బాల త్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా, విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.